హాయ్ అందరికి. ఈ వీడియోలో మనం హెచ్‌లుకప్ ఎట్లా చేస్తారో చూద్దాం. సో, ఇక్కడ మనకి హారిజాంటల్ టేబుల్ ఒకటిచ్చారు. అన్నీ బేసిక్ ఇవన్నీ కాలమ్స్‌లో ఉండాల్సినయి ఇక్కడ మనకి రోస్‌లో ఇచ్చారు. ఈ రోస్‌లో ఇట్లా రికార్డ్ అయినాయి డేటా. సో, మనం వర్టికల్ టేబుల్ చూస్తే మనకి కాలమ్స్ ఇట్లున్నాయి గదా! కనిపిస్తుందా? లైక్ ఇట్లా స్టూడెంట్ ఐడీ, కాలమ్ నేమ్, స్టూడెంట్ నేమ్ ఇట్లా ఇచ్చారు. మనం హెచ్‌లుకప్ చేసేటప్పుడు ఇట్లాంటి టేబుల్స్‌లో మనకి హెచ్‌లుకప్ ఎఫెక్టివ్ ఉంటది. సో, మనము ఒక క్వెషన్ తోటి అర్థం చేసుకుందాం. వాట్ ఆర్ ద మార్క్స్ ఇన్ ద సబ్జెక్ట్ హిందీ ఫర్ స్టూడెంట్ నేమ్ గుండు. సో, ఈ గుండుగాడికి మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి హిందీలో అని అడుగుతున్నారు. సో, దానికి మనం ఫార్ములా రాద్దాం. ఈక్వల్ టు హెచ్‌లుకప్ సెర్చ్‌కి ఏంటి? సెర్చ్‌కి మనకి నేమ్ ఇచ్చిండు గుండు అని. గుండు. తర్వాత వాడి రేంజ్ వాడి రేంజ్ కాదు. టేబుల్ రేంజ్ ఎక్కడుంది ఈ నేమ్ అని చెప్పేసి. సో, మనకి ఎప్పుడైనా హెచ్‌లుకప్ ఫస్ట్ రో నుంచే కన్సిడర్ చేస్తది. మధ్యలో నుంచి లుక్ చేయాలంటే చేయదు వాల్యూ. సో, ఇక్కడ మనం స్టూడెంట్ నేమ్ నుంచే స్టార్ట్ చేద్దాం సెలెక్ట్ చేసుకోవడం వాల్యూ. ఇక్కడ నుంచి టోటల్ డేటాని సెలెక్ట్ చేసుకుంటున్నా. A2 to K6. తర్వాత ఇండెక్స్ అంటే ఏ రోలో ఆ సబ్జెక్ట్ ఉంది సెలెక్ట్ చేసుకున్న రేంజ్‌లో. సో, మనకి అడిగింది హిందీ సబ్జెక్ట్ కాబట్టి స్టూడెంట్ నేమ్ 1, తెలుగు 2, హిందీ 3. సో, థర్డ్ రో నెంబర్‌లో మనకి హిందీ సబ్జెక్ట్ ఉంది. తర్వాత వి నీడ్ ఎగ్జాక్ట్ మ్యాథ్స్‌కి 0 పెడతామనమాట. బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ కొట్టేస్తే మనకి 40. సో, ఇప్పుడు ఈ గుండుగాడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూద్దాం. హిందీలో చూడొచ్చు మనకి హిందీలో వాడికి 40 మార్క్స్ వచ్చినాయి. సో, ఎగ్జాక్ట్‌గా ఆ వాల్యూ ప్రింట్ చేస్తది హెచ్‌లుకప్ ఫంక్షన్. అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకో వీడియో డౌట్స్ మీద చేద్దాం. థ్యాంక్ యూ.